ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. ప్రభు ఇచ్చిన కృపకై దేవునికి వందనాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించుకుందాం. మలాకి గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఈరోజు మనము తీసుకుంటున్నటువంటి భాగం చూసినట్లయితే, అయితే నా నామమందు భయభక్తులు కలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. దేవుని పరిశుద్ధ నామము నందు మనము భయభక్తి కలిగి ఉన్నట్లయితే ఎలా ఉంటామట అంటే నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు మామూలుగా మనము చెప్పుకుంటాము, చూస్తాము, వింటాము. సూర్యుడు అని సూర్యరశ్మిని చూసి సూర్యరశ్మి ద్వారా కలుగు ప్రయోజనాలని ఇవన్నీ కూడా మనము మాట్లాడుకుంటాము. కానీ ఇక్కడ నీతి సూర్యుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడుతున్నాం. సూర్యుడు వేరు, నీతి సూర్యుడు వేరు. కనుక ఈరోజు మనం చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి తన నామమందు భయభక్తులు కలిగిన వారికి ఏంటంటే నీతి సూర్యుడు ఉదయించును. దేవుని యొక్క ముఖ కాంతి మన ముఖంలో ఉండును అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనము సూర్యుడి గురించి చూస్తే సముద్రంలో చూసినట్లయితే ఉప్పును నీటిని వేరు చేయనది సూర్యుడు. మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మన పాప దోషములను వేరు చేయనది నీతి సూర్యుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుకనే నీతి సూర్యుడు ఉదయించును. మన ముఖ కవలికలు కూడా మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రభువుని ధరించిన మనము, ప్రభుతో నడిచే మనము, ఆయన యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క ముఖ కాంతి మన ముఖంలోకి వచ్చును. కనుక ఆ దేవదేవుడు మన పాప దోషములను క్షమించి ఆయన ఉదయించును, నీతి సూర్యుడు ఉదయించును అని, మీకు నీతి సూర్యుడు ఉదయించును అని వాక్యము సెలవిస్తుంది. అలాగే చూస్తే అతని రెక్కలు ఆరోగ్యమును కలగచేయును. ఆరోగ్యం కూడా అంతేకాదు, మన ముఖ కవలికల్లే కాదు కానీ మన శరీరానికి అవసరమైన ఆరోగ్యమును కూడా కలగచేయును అని మనం చూస్తుంటున్నాం. ఎలా వస్తుంది ఇదంతా అని మనం ఆలోచిస్తే దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. నీ సృష్టికర్త యందు భయభక్తి కలిగి ఉండాలి. నన్ను సృజించిన నా దేవునిని నిత్యము స్మరణకు తెచ్చుకునే ఒక జీవితాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఏం దొరుకుతుందంటే మీకు నీతి సూర్యుడు ఉదయించును. అంతేకాకుండా అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును. అతని రెక్కల క్రింద మనకు ఆశ్రయం, అతని రెక్కల క్రింద మనకు నీడ, అతని రెక్కల క్రింద మనకు ఆరోగ్యము, అతని రెక్కల క్రింద మనకు సురక్షితము, అతని రెక్కల క్రింద మనకు సమస్త మేలులు దొరుకును. కనుకనే దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు నీతి సూర్యుడు మనలో ఉదయించును. అంతేకాదు, నీతి సూర్యుడు ఎవరు అని మనం ఆలోచిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మాత్రమే. ఈ లోకంలో మనం ఉదయం కాగానే సూర్యోదయమున అని చెప్తుంటాము. సూర్యోదయమున నీతి సూర్యుని ఎందు భయం భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ దినమంతటి కొరకు దేవుడు ఏర్పాటు చేసే మేలు దీవెనలు మనం పొందుకుంటాం. అందు గురించే నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కల నీడన మనకు ఆరోగ్యము కలగచేయను. అతని రెక్కల నీడలో, అందుకే మనం బైబిల్లో ఇంకొక మాటను కూడా చూస్తాం, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఆ అరచేతి నీడలో మనల్ని భద్రపరిచేది దేవదేవుడు. ఆయన అరచేతిలో చెక్కుకొని ఆరోగ్యమును కలగచేసేది ఆ దేవుడే, నీతి సూర్యుడిగా ఉదయించేది ఆ దేవదేవుడే అని ఈరోజు నీవు నేను హెచ్చరించబడుతున్నాం. కనుక దేవుని యందు భయము భక్తి చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాలకు. మనం ఈరోజు బ్రతికి ఉన్నాము అంటే ఆయన ఇచ్చినటువంటి కృప, మహదైశ్వర్యము అని మనము చెప్పుకోవచ్చు. కనుకనే నీతి సూర్యుడు మన హృదయములో ఉదయించాలి అని అంటే భయము భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం కలుగును అని చెప్తున్నారు. ఎవరికి అనారోగ్యం అంటే ఇష్టం లేదు. అనారోగ్యం అనగానే కష్టాలతో కూడినటువంటి, ఒక నిరుత్సాహంతో కూడినటువంటి మన జీవితం గుర్తుకొస్తుంటుంది. కానీ మనందరికీ ఆరోగ్యం కలగాలి అని అంటే ఆయన యందు భయభక్తి కలిగి ఉండి ఆయన నీతి సూర్యుడిగా మన హృదయంలో
ఉదయిస్తే మనము ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం దొరుకుతుందని మనం వింటుంటున్నాం. కనుక ఈరోజు నీవు నేను కూడా వాక్యము విని విడిచిపెట్టడం కాకుండా ఆ దేవుని యందు భయము భక్తి కలిగి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన హృదయంలో ఉదయించును. అంతేకాకుండా ఆయన చేతి నీడలో, ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యము కలుగుతుంది. ఇవి రెండు మనకు మన నిజ జీవితాలలో అవసరం. మనం అటు ఇటు పోరాడడం కంటే దేవుని యందు భయం భక్తి కలిగి ఉంటూ ఆయన రెక్కల నీడలో ఆరోగ్యాన్ని పొందుకుంటూ జీవితాన్ని గడుపుకోవాలి. మనం చాలా ప్రయాసపడుతుంటాం. కోటి విద్యలు కూటి కొరకే అన్ని తింటాము, ఆరోగ్యం పాడవుతుంది ఒక్కొక్కసారి. అవి కూడా జరుగుతుంటాయి. కానీ దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే అంత క్షేమంగానే మనం వాక్యం చదువుకుంటున్నాం, ధ్యానిస్తుంటున్నాం. కనుక వాక్యం వింటున్న ప్రియులందరూ కూడా ఏంటంటే నిజమే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నీతి సూర్యుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు నాలో ఉదయించును. అంతేకాకుండా ఆయన రెక్కల నీడలో నాకు ఆరోగ్యము కలుగును అని మనం తెలుసుకొని ఆయన నీడలో ఎదిగే వారంగా, ఆయన యందు భయభక్తి కలిగే వారంగా మనం ఉండాలి. అలాగే చూస్తే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. యేసుక్రీస్తు ప్రభువే వెలుగై ఉన్నాడు. ఆయనను ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో, ఆయన యందు భయభక్తి కలిగి ఉంటామో, ఆయన ఏంటంట వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా వెలుగు మనకు కలుగుతున్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఇందాకనే మనం చూసినట్లుగా ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే నీతి సూర్యుడు మన హృదయంలో ఉదయించును. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే లెమ్ము వెలుగు వచ్చి ఉన్నది నీకు, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుని మహిమను మనలో ఉదయించాలి, మనము పొందుకోవాలి అని అంటే మనం చేయాల్సింది ఒకటి ఉంది. ఆ ఒక్కటే యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నప్పుడు అది మనము పొందుకుంటామని దైవ వాక్యము చక్కగా మనకు సెలవిస్తుంది. అలాగే 19వ వచనం కూడా చూద్దాం. 60వ అధ్యాయము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడును ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగగును. పరమ తండ్రి నిత్యమైన వెలుగుగా ఉండును. ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే ఆ నీతి సూర్యుడైన ప్రభువు మన హృదయములో ఉదయించును. ఆయన వెలుగు, ఆయన మహిమ మనకు ప్రసన్నతగా ఉండును. అంతేకాకుండా నీ దేవుడే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. ఎల్లప్పుడూ ఆయన యందు మనము భయభక్తి కలిగి ఉంటే ఆయన వెలుగుగా ఉండి నడిపించును. మనం కీర్తనలో మనం చూస్తాము, నా దీపము నీ పాదములకు వెలుగుగా ఉండును అనగా ఆ వెలుగై ఉన్నటువంటి ప్రభు, ఆ వెలుగైనటువంటి యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆయన మన హృదయములో నీతి సూర్యుడుగా ఉదయించును. అనగా సూర్యునితో ఎందుకు పోల్చారు అంటే అది సూర్యుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే నీతి సూర్యుడు మన హృదయంలో ఉదయించును. అంతేకాకుండా యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అనగా నీ రాకపోకల యందు వెలుగుగా ఉండును, నీ ప్రతి పనిలో వెలుగుగా ఉండును, ఎల్లవేళలా నిత్యమైన వెలుగుగా దేవుడే నీకుండును అని దైవ వాక్యం ఈరోజు వాక్యం చేత నీవు నేను హెచ్చరించబడుతున్నాం. అలాగే చూస్తే లూకా సువార్తలో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 78వ వచనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 78. ఇక్కడ మనం చూసినట్లయితే 2 వచనాలు కలిసి ఉన్నాయి. 78, 79వ వచనాలు 2 కలిసి ఉన్నవి. ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణాశ్ఛాయలో కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. మనం సూర్యోదయము అని అంటాం. అలాగే దేవుడు కూడా ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే మరణాశ్ఛాయలో నుండి, అంధకారమైన దాంట్లో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించి ఏం చేస్తాడు అని మనం చూసినట్లయితే మనకు ఆయన అరుణోదయ దర్శనమును కూడా అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. కనుక నీవు నేను
మనము దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఎన్ని మేలులు దాగి ఉన్నావో అవి ఒక్కసారి మనం గ్రహించాలి. ఆ మేలులే మనకు కావాలి, కీడు కావాలని ఎవ్వరం కూడా అనుకోము. కనుక ఆ మేలు పొందుకోవాలంటే చేయాల్సింది ఒకటే, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఆ నీతి సూర్యుడైన ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయములో ఉదయించును. ఆయన మహిమ చేత మనము ఉంటాము. అంతేకాకుండా ఆ దేవుని రెక్కల నీడలో మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది అని మనం వాక్యాలు చూస్తుంటున్నాం. ప్రతిదీ కూడా మేలుకరమైనదిగానే దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు. మితిమీరినచో కీడును కూడా మనకు చూపిస్తున్నాడు. ఆ కీడును చూసి కూడా దేవుడే పశ్చాత్తాపడి ఏడ్చినట్టుగా పరిశుద్ధ లేఖనాలు నీ కొరకు నా కొరకు కన్నీరు పెట్టేది కూడా ప్రభువే అని కూడా మనము గ్రహించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ఆయన చెప్పాను. అనగా ఈరోజు నీవు నేను కూడా ప్రభు మరలా నొక్కి వక్కా నుంచి చెప్పే మాట ఏంటంటే, నేను లోకమంతటికి వెలుగై ఉన్నాను. కనుక దేవుణ్ణి వెంబడిస్తే మనకి ఏంటంటే మనము కూడా వెలుగు సంబంధులముగా ఉంటాము. దేవుణ్ణి వెంబడించినప్పుడు అంధకారములో మరణాంధకారములో ఉన్నవారికి వెలుగుగా ప్రభువైన యేసుక్రీస్తు ఉదయించారు. కనుక ఈరోజు నీకు నాకు కూడా మనకు చెప్పబడుచున్న మాట ఏంటంటే, నేను వెలుగై ఉన్నాను, లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయనని ఎవరు వెంబడిస్తే వారు వెలుగు సంబంధులుగా ఉంటారు. మనము ఆరంభం నుండి అదే చూస్తూ వస్తున్నాము. నీతి సూర్యుడిని వెంబడించాలంటే ఆయన యందు భయభక్తి కలిగి ఉండాలి అని ఆరంభం నుండి మనం చూస్తున్నాం. ఆ భయభక్తి వలన నీతి సూర్యుడు మన హృదయంలో ఉదయించును, ఆయన వలన మనకు ఆరోగ్యం కలుగును అని చూస్తుంటున్నాము. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. భయభక్తి కలిగి ఉంటే దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ మనకు కూడా ఆవరించబడుతుందని వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం. కనుక మనం ఇవన్నీ విని విడిచిపెట్టకుండా దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే ఎన్ని మేలులు దాగి ఉన్నావో అవన్నీ నేను సొంతం చేసుకోవాలి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. దేవుణ్ణి ఎప్పుడైతే వెంబడిస్తామో చీకటిలో నడవక, అనగా చీకటి సంబంధమైన దేవునికి ఇష్టం లేని ఆ క్రియలన్నీ కూడా మనం విడిచిపెట్టి వెలుగు సంబంధుల వలె జీవపు వెలుగు కలిగి ఉంటారు అని దైవవాక్యం హెచ్చరిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తుల వారే చెప్పుచున్నమాట, నేను లోకమునకు వెలుగు. లోకము గ్రహిస్తే, లోకంలో ఉన్న నేను గ్రహిస్తే ప్రభువుని వెంబడిస్తాము. గ్రహించినట్లయితే చీకటినే అనుసరిస్తూ చీకటిలో నడుస్తూ మన బ్రతుకులు కూడా పాపాంధకారములోనే నడుస్తూ ఉంటాయి. అది తండ్రికి ఇష్టం లేదు, మనకు కూడా ఇష్టం లేనిదనే చెప్పొచ్చు. కనుక ప్రభువుని అంగీకరించిన ప్రతి ఒక్కరం కూడా ఆయన యందు భయభక్తి కలిగి, నీతి సూర్యుడైన దేవుడు నన్ను నడిపిస్తాడు, ఆయన రెక్కల నీడలో నాకు ఆశ్రయం ఉంది, ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. కనుక వెలుగును వెంబడించి ఆయన కృపలో నేను నడుస్తూ ఇహలోక జీవిత యాత్రను కొనసాగించుదునని మనం తీర్మానం తీసుకుంటూ ఆ నీతి సూర్యుడైన యేసు ప్రభు నీడలో మనందరికీ క్షేమము కలుగును గాక. ఆమేన్.